లండన్ నుంచి ఒకరోజు ఒక ఆయన నాకు ఒక లెటర్ వేసాడు. దాంట్లో ఏమని తెలుసా? వన్స్ గాడ్ హ్యావ్ ఓపెన్ ద డోర్ ఇన్ యువర్ లైఫ్, ఎన్ ఎ మ్యాన్, హ్యూమన్ బీయింగ్, ఈవెన్ ఏంజిల్స్ ఆల్సో కెనాట్ షట్ అవుట్ ద డోర్ అని రాసినటువంటి ఆ మాటకు నాకు భలే ఆశ్చర్యం వేసిందండి. దేవుడు ఒకసారి నీ జీవితంలో ద్వారం తీస్తే ఆ ద్వారం మూసివేయటం ఏ మనిషి శక్తి వల్ల, ఈవెన్ దేవదూతల వల్ల కూడా ఆ ద్వారం మూయటం ఎవ్వరి వల్ల కాదట. లోకం నీకు తలుపులు మూసినా దేవుడు నీకు గొప్ప ద్వారాన్ని సృష్టిస్తాడు. వందే భారత్ ట్రైన్ ప్రయాణం చేసుకుంటూ సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా వస్తుంటే విజయవాడ ప్లాట్ఫారం మీద ఆగింది. నా బోగిలో ఒక ఆయన దిగాడు. ఆయన ప్లాట్ఫారం మీదకి వెళ్ళి అరటిపళ్ళు బ్రెడ్ కొనుక్కుంటున్నాడు. కొనుక్కొని వచ్చేలోపు వందే భారత్ ట్రైన్ డోర్ క్లోజ్ చేశారు. ఆయన బ్యాగ్ లోపలే ఉంది. అటు ఇటు తిరుగుతున్నాడు, పరిగెత్తున్నాడు, కంగారు పడుతున్నాడు. వందే భారత్ ఒకసారి డోర్ మూసేస్తే ఇంకెప్పుడు తీరు, నెక్స్ట్ స్టేషన్లోనే తీస్తారు. సో డోరు మూసేస్తే తీయటం ఎవరి వల్ల కాల. మనుషులు మూసేస్తారు, కానీ దేవుడు ద్వారం తీస్తాడు. మొన్న నేను సికింద్రాబాద్లో మీటింగ్ ముగించుకొని రేపల్లె మీటింగ్కి వెళ్తున్నా. నాకు అర్థమైపోయింది, మీటింగు నేను ముగించుకొని నన్ను కారులో వాళ్ళు తీసుకుని వెళ్ళి రైల్వే స్టేషన్లోకి తీసుకెళ్తే నాకు అర్థమైపోయింది, నాకు ట్రైను అందదేమో, టైం అయిపోయింది అందదు అనుకున్నా నేను. అప్పుడు నేను ప్రార్థన చేశా. మొన్నే పోయిన వారంలో జరిగింది. దేవా, నా కోసం ట్రైను ఆపు అన్నానండి. నన్ను కారు వాళ్ళు ప్లాట్ఫారం మీద దించేశారు స్టేషన్లో. నేను ప్లాట్ఫారం మీదకి నా బ్యాగులో ఒక సహోదరుడు మోస్తుంటే గబగబ పరిగెత్తాం. అప్పటికే ట్రైన్ బాగా స్పీడ్గా సాగిపోయింది. నేను ప్లాట్ఫారం మీదుగా దిగి నేను కొంచెం స్పీడ్గా రన్నింగ్ లాగా నడుస్తూ ఉంటే అది ట్రైన్ నా కళ్ళ ముందు వెళ్ళిపోతూ చివరి బోగి వచ్చింది నా దగ్గరికి. ఇక చివరి బోగి దాటి వెళ్ళిపోతుంటే దాంట్లో టీసీ ఉన్నాడు. టీసీ నన్ను చూసి ట్రైన్ ఆపేశాడు. అప్పుడు అనిపించింది, నేను కారులో ప్రార్థన చేశాక టైం అయిపోయింది, నాకు తెలుసు అక్కడ మీటింగ్ లేట్ అయింది, నేను ఖచ్చితంగా రేపల్లో మీటింగ్ అందుకోవాలి, ఆ మీటింగ్కి వెళ్ళాల్సిన మీటింగు, కారులోనే ప్రార్థన చేశాను. దేవా, నా కోసం ట్రైన్ ఆపుము అన్న ఆపేశాడు. అంతే. మనుషులు నీ కోసం తలుపులు మూసేస్తారు, దేవుడు మరొక ద్వారాన్ని సృష్టిస్తాడు.